ప్రపంచం ఒకవైపు యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుంది, మరోవైపు ఆయుధాల కోసం అగ్రరాజ్యాలే అల్లాడుతున్న పరిస్థితి ఏర్పడింది. రష్యా ట్యాంకులు ఆగిపోతున్నాయి, అమెరికా నిల్వలు ఖాళీ అవుతున్నాయి. కానీ ఈ గందరగోళం మధ్య ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది. ఇది కేవలం ఆయుధాల తయారీ గురించి కాదు, ప్రపంచాన్ని కాపాడే ప్రత్యామ్నాయం గురించి. అది మన భారతదేశం. దశాబ్దాలుగా రష్యా, అమెరికా ఆయుధాల మీద ఆధారపడిన దేశాలకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. రష్యాపై ఆంక్షలు ఆయుధాల విడిభాగాల సరఫరాను ఆపివేస్తే ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు పాశ్చాత్య దేశాల నిల్వలను కరిగిస్తున్నాయి. మాకు ఆయుధాలు ఎవరిస్తారు అని ప్రపంచం అడుగుతున్న తరుణంలో సంప్రదాయ సరఫరా గొలుసులు కుప్పకూలుతున్నాయి. ఇది భారత్కు ఒక మలుపు. గతంలో కేవలం దిగుమతులకే పరిమితమైన మనం ఇప్పుడు గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదిగాం. ఈ ఒక్క ఏడాదిలోనే మన రక్షణ ఎగుమతులు 29,000 కోట్లు దాటనున్నాయి. ఇది కేవలం వ్యాపారం కాదు, ప్రపంచ వేదికపై భారత్ యొక్క వ్యూహాత్మక విజయ కేతనం. రాజకీయ షరతులు లేకుండా నమ్మకమైన నాణ్యతను అందించగల ఏకైక దేశంగా భారత్ అవతరించింది. ఈ విప్లవానికి మూలం మేక్ ఇన్ ఇండియా. ముఖ్యంగా ప్రైవేట్ రంగం ఇప్పుడు ముందు వరుసలో ఉంది. HFCL వంటి సంస్థలు తమ సొంత డిజైన్లతో అత్యాధునిక రాడార్ వ్యవస్థను రూపొందిస్తున్నాయి. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 1,500 కోట్లకు పైగా ఆర్డర్లను సాధించడం భారతీయ ప్రతిభకు నిదర్శనం. కేవలం తుపాకులు, క్షిపణులే కాదు, యుద్ధ రంగంలో కళ్ళుగా వ్యవహరించే రాడార్లలో భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదగనుంది. BEL భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ తయారు చేసిన స్వాతి వెపన్ లొకేటెడ్ రాడార్లు మరియు రోహిణి 3D రాడార్లు ఇప్పుడు ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా దేశాల సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి. డ్రోన్ల దాడులను పసిగట్టడంలో DRDO అభివృద్ధి చేసిన వ్యవస్థలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచ దేశాలు భారత్ను ఎందుకు ఎంచుకుంటున్నాయి? ఎందుకంటే భారత్ ఇచ్చేది కేవలం ఆయుధం మాత్రమే కాదు, భరోసా. పాశ్చాత్య దేశాల లాగా ఆంక్షల పేరుతో భయపెట్టదు. నాణ్యతలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతూనే తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను భారత్ అందిస్తుంది. రష్యాపై భయం, అమెరికాపై అనిశ్చితి ఉన్న దేశాలకు భారత్ ఒక సురక్షితమైన ఆశాదీపంగా మారనుంది. ప్రపంచ ఆయుధాల కొరత అనేది భారత్కు ఒక సవాల్గా ప్రారంభమై మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా మారింది. రాడార్ల నుండి క్షిపణుల వరకు, విడిభాగాల నుండి యుద్ధ విమానాల వరకు మేడ్ ఇన్ ఇండియా అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ రక్షణ కవచంపై బలంగా వినిపిస్తుంది. భారత్ ప్రపంచ రక్షణ రంగంలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని మీరు భావిస్తున్నారా? మన దేశీయ తయారీ సంస్థల కృషిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన రక్షణ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.